ఇంద్రియాలంటే ఇగో ఈ ముక్కు, ఈ కళ్ళు ఇంద్రియాలు కాదు. ఈ లావు లావు ఉంది కదా! మనం ఏమనుకుంటాం? ఇది ముక్కు అనుకుంటాం. ఈ లావుది. ఇవి ఉన్నాయి కదా! ఈ తొనలు. దీన్నే చెవి అనుకుంటాం. ఇది చెవి కాదు. ఇది చెవి యొక్క తొడుగు. చెవి అనేది అతి సూక్ష్మంగా ఉండిద్దనమాట. ఇందులో ఈ తొడుగులో. ఒక శక్తి. వినికిడి శక్తి. అది దేంతో తయారవుతుంది? అది రాజసిక అహంకారంతో తయారవుతుంది. ఇది మరి ఈ తొడుగు ఇది తామసిక అహంకారంతో తయారవుతుంది. పంచమహాభూతాలతో తయారవుతుంది. దీంట్లో వినే శక్తి ఒక పుంజు ఉండిద్దండి. దాన్నే చెవి అనేది. అది నేను చెప్పేది ఇక్కడ ఇంద్రియాలంటే. ఇది ఇంద్రియం యొక్క తొడుగు. ఇప్పుడు మనం కాళ్ళకి బూట్లు వేసుకుంటాం కదా! అట్లాగే ఆ చిన్న వినికిడి శక్తికి ఇది తొడుగనమాట. కంటికి కూడా ఇవి గుడ్డు కన్ను కాదు. ఇందులో చూసే తేజోమయమైనటువంటి ఒక శక్తి ఉండిద్దనమాట. తేజస్ శక్తి. దాన్నే కన్ను అంటారు. అది సూక్ష్మం. కాబట్టి అది సూక్ష్మదేహం కిందకే వస్తుంది. అందుకోసమే రాబోయే 15వ అధ్యాయంలో మనస్సష్టాని ఇంద్రియాణి. సో ప్రకృతి స్థాని కర్షతి. అంటే జీవాత్మ వెళ్ళేటప్పుడు ఈ శరీరం నుంచి 6 రకాలైనటువంటి ఇంద్రియాలు తీసుకుని వెళ్తుంది. అంటే ఏంటి? కళ్ళు, ముక్కులు, నోరు, చెవి, నోరు కాదు, నాలుక, చెవి, చర్మం. వీటన్నిటిని తీసుకొని మనసుతో పాటు ఇవన్నీ తీసుకుని వెళ్తుంది అని అంటున్నారు. అంటే శరీరం అంటే అప్పుడు మనం ఇంద్రియాలంటే ఈ భౌతికమైన ఇవనుకుంటే అప్పుడు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఎలా తీసుకెళ్తుందని అనుకోవచ్చు. అందుకోసమే ఇవి కాదు, వీటిల్లో ఉండేటువంటి శక్తి పుంజం ఏదైతే ఉందో, శక్తి పుంజం, అది ఇంద్రియం. ఓకే.